ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ మాట నెగ్గింది. బీసీసీఐ పట్టుబట్టినట్లుగానే హైబ్రిడ్ మోడల్తో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ నిర్ణయించింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ అధ్యక్షుడు మొహిన్స్ నఖ్వీతో శనివారం స్వయంగా ప్రకటన వెలువరించేందుకు ఏర్పాట్లు చేసింది. పీసీబీ చీఫ్ శనివారం ఇందుకు సంబంధించి ప్రకటన చేస్తారని ఐసీసీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఐసీసీ చైర్మన్, బీసీసీఐ మాజీ కార్యదర్శి జైషా బ్రిస్బెన్ నుంచి వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొని అధికారికంగా ప్రకటన చేస్తారని తెలిసింది. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో నిర్వహిస్తారు. ఇదొక టోర్నీయే కాదు, ఇకపై అన్ని ఐసీసీ టోర్నీలకు చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్లు హైబ్రిడ్ పద్ధతిలోనే నిర్వహిస్తారు. అంటే వచ్చే ఏడాది భారత్లో జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్లో ఆడేందుకు జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్లో పాకిస్తాన్ ఇక్కడకు రాదు. భారత్ మాదిరే పాక్ మ్యాచ్ల్ని కూడా తటస్థ వేదికపై నిర్వహిస్తారు. అదేవిధంగా 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే పురుషుల టీ20 ప్రపంచ కప్ కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే జరుగుతుంది. కాగా వన్డే వరల్డ్ కప్ 2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ మెగా టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. ఫలితంగా నేరుగా ఈ ఈవెంట్ కు క్వాలిఫై అయ్యింది.